हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी शो ताजा मूवी अपडेट्स तो मी ముందుకు వచ్చేసాను ఇప్పుడు విషయానికి వద్దాం। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు। వారు ఆద్య అఖీరా। చాలా కాలంగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు। అయితే పరస్పరం అంగీకారంతో విడిపోతున్నామని ఇందులో ఎవరు బలవంతం లేదని చెప్పి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచారు। అయితే విడాకుల సమయంలో రేణుకు పవన్ చాలా డబ్బులు ఇచ్చాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే। ఆ తర్వాత రేణు చాలా కాలం సైలెంట్ గా ఉండి పవన్ మూడవ పెళ్లి జరిగిందనే విషయం అధికారికంగా బయటకు వచ్చాక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉంటూ పవన్ పిల్లలైన అఖీరా ఆద్యాలను పవన్ అభిమానులకు దగ్గర చేసే ప్రయత్నం చేసింది। అభిమానులు కూడా అఖీరాను పవన్ వారసుడిగా అంగీకరించారు। రేణు అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ దానికి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా పెడుతూ ఇంకా పవన్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంది। అయితే దీనికి మరో కారణం కూడా ఉంది అని అంటున్నారు మరికొంతమంది। పవన్ ప్లేస్ లో అఖీరాను ఫ్యూచర్ స్టార్ గా చూడడమే। అందుకే ఈ మధ్య అఖీరా తెలుగు మాట్లాడతాడని అఖీరా బాధ్యత పవనదేనని రకరకాల హింట్స్ ఇస్తూ ఉంది। ఏది ఏమైనా రేణు తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేసే ప్రయత్నంకు అందరూ అభినందించాల్సిందే। ఇది అప్డేట్ మరొక తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాను। ప్రతి నిమిషం మనకు సరికొత్త సినీ సమాచారాన్ని అందిస్తున్న మన విఆర్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।